ఎలా ఆలోచన చేస్తుందో అలా ఆలోచన చేశాడు కాబట్టి అంత అద్భుతమైన పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, ఇందిరమ్మ ఇళ్ల పథకమైనా, ఇలాంటివి ఎన్నో పథకాలు బీదవారి కోసం, అట్టడుగున ఉన్న వర్గాల కోసం రాజశేఖర రెడ్డి గారు చేయగలిగారు అంటే ఇవన్నీ కాంగ్రెస్ మ్యాన్ గా రాజశేఖర రెడ్డి గారు చేశారు. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ మ్యాన్ గా రాజశేఖర రెడ్డి గారు నిలిచారు, బతికారు, అలాగే చచ్చిపోయారు. వైసీపీ పార్టీని అడుగుతున్నాం. మొన్న వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీకి తోక పార్టీ అన్న కమెంట్ చేశారు. మేము కాదు తోక పార్టీ, బీజేపీ పార్టీకి తోక పార్టీ వైసీపీ పార్టీ. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి ఊడిగలు చేసింది. ఎక్కడ వాళ్ళకి ఏ అవసరం ఉంటే ఆ బిల్లుకు అప్పుడు అక్కడ మద్దతు ఇచ్చారు. బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నా, ఏ నాయకుడున్నా, రాజ్యసభ కావాలంటే రాజ్యసభ, టీటీడీ కావాలంటే టీటీడీ, ఏది పడితే అది బీజేపీకి తొత్తులుగా పనిచేసిన పార్టీ వైసీపీ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ. బీజేపీ పార్టీకి అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో, మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది, తోక పార్టీగా ఉన్నది, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత కలిగిన పార్టీ, నిజాయితీ ఉన్న పార్టీ. మేము ఎవరికి అక్రమంగా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదు, సంబంధాలు పెట్టుకోలేదు వైసీపీ పార్టీ లాగా. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలకి, అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి వెళ్ళకండి. వైసీపీకి వైఎస్ఆర్ కి సంబంధం లేదు. యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి మళ్ళీ వెళ్లారు అంటే నేనే వెళ్లి ఆ విగ్రహాల దగ్గర ధర్నా చేస్తా. ఏ ఊర్లో మీరు బద్దలు కొడతారో ఆ ఊరికి వచ్చి, ఊరికి వచ్చి నేను ధర్నాలు చేసి మిమ్మల్ని బద్నాం చేస్తాం. అంతేకాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇదే హత్య రాజకీయాలు, ఇదే కక్ష రాజకీయాలు, ఇదే గుండా రాజకీయాల వల్ల ప్రజలు విసుకెత్తి వైసీపీ పార్టీకి గోయి తీసి పాతి పెట్టడం జరిగింది. మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి జరగకుండా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదమ్మా, కాంగ్రెస్ పార్టీ ఎవరికి తోక పార్టీగా మేము ఎవరికి ఎప్పుడు వ్యవహరించలేదు కదా. మీరు ఎట్లా నిరూపిస్తారు మేము తోక పార్టీ అని? నేను ఇన్ని ఉదాహరణలు ఇస్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఎలా తోక పార్టీగా మారారు, ఎలా తోక పార్టీగా ఉన్నారు అని నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా, ఇన్ని ఇన్స్టెన్సెస్ ఇచ్చా కదా. మణిపూర్ అయితేనేమి, స్పీకర్ అయితేనేమి, మీరు బీజేపీ పార్టీ వాళ్ళకి అధికారం ఇవ్వడం అయితేనేమి, మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బిజినెస్ లీడర్ అయితేనేమి, ఇవన్నీ మేము చెప్తున్నాం. మీరు నిరూపించండి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ఉన్నారు? ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా మేము బీజేపీ పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, పవన్ కళ్యాణ్ పార్టీతో కానీ మాకు ఎటువంటి, వైసీపీ పార్టీతో కూడా ఎటువంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ది ఓన్లీ అపోజిషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బికాస్ ఒక పక్క బీజేపీ పార్టీ ఉంది, ఆ బీజేపీ పార్టీతోనే కలిసి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా. బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా రాజ్యం ఏలుతుంది. కారణం ఏమిటి అంటే బీజేపీకి అర్థం ఆంధ్రప్రదేశ్ లో బాబు, జగన్, పవన్ కాబట్టి. వీళ్ళలో ఏ ఒక్కరు అధికారంలో ఉన్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నట్టే. ఎందుకంటే బీజేపీ పార్టీతో వీళ్ళు పొత్తులు పెట్టుకున్న పార్టీలు. ఒకరు సక్రమంగా పెట్టుకుంటే ఇంకొకరు అక్రమంగా పెట్టుకున్న పార్టీలు, అంతే తేడా. ఒకరు బహిరంగంగా పెట్టుకుంటే ఇంకొకరు రహస్యంగా పెట్టుకున్నారు, అంతే తేడా.
కానీ ఆ మొత్తం బీజేపీతోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు గారైనా, జనసేన పవన్ కళ్యాణ్ గారైనా. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే